దాన్ని చూపించేటప్పుడు మాత్రం 10 రకాలు చెప్తారు. రంగు పోదు, ముడత రాదు, ఇది రాదు, అది రాదు అని. కానీ అంత ఏం ఉండదు అక్కడ. చూడ్డానికైతే పెద్ద షోరూమే. నేను భూమి మీదే ఉన్నానా, అంతరిక్షంలో ఉన్నానా నాకు అసలు అర్థమే కావటం లేదు అసలు. ఇదేంటో తెలుసా, చింతపండుని ఎలా ప్యాక్ చేసి అమ్ముతున్నాడో చూడండి. పండ్ల మధ్యలో పెట్టేసి, పండు గాని పండు చింతపండు అన్నమాట. ఆడవాళ్ళకి పట్టు చీరలు అంటే చాలా ఇష్టం కదా. పట్టు చీరలు బట్టలు అనగా గుర్తొచ్చేది సూరత్ ను సిల్క్ సిటీ అంటారు. ఇక్కడ అందమైన చీరలే కాదు, అందమైన మోసాలు కూడా ఉంటాయని మీకు తెలియదు. ఈ వీడియోలో మీకు అదే చూపించబోతున్నాను. అవే కాకుండా ఆకాశానంటే మేడలు, ఇండియాలోనే ఉన్నామా అనిపించే అందమైన లిఫ్టులు, ఇంకా ఎన్నో కొత్త విషయాలు అయితే చూపిస్తాను ఈ వీడియోలో. సూరత్ కొచ్చి బట్టలు షాపింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి, తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మేమైతే సూరత్ లో దిగేసరికి రాత్రి అయిపోయింది. మాకైతే ఉండడానికి ఒక లాడ్జ్ అయితే కావాలి కదా. మాకైతే హిందీ రాదు. ఇక్కడైతే తెలుగు హోటల్ ఒకటి కనిపించింది. మోసపోయేదానికి ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్త. మనకైతే ట్రైన్ దిగగానే తెలుగు హోటల్స్ అయితే కనిపిస్తాయి. మేమైతే ఒక లాడ్జ్ అయితే తీసుకునేసినాము. రోజుకి 800 రూపాయలు చెప్పారు వాళ్ళు. ఇదిగో చూడండి, నేను లాడ్జీ పై నుంచి తీశాను వీడియో, ఎంత బాగుందో. ఇక్కడైతే బట్టలు కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరు బ్రోకర్స్ వల్ల మోసపోయే అవకాశం ఉన్నది. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండాలి. మేమైతే టిఫిన్ తినడం పూర్తయి ఈ నగరంలో బట్టల మార్కెట్ కి అయితే బయలుదేరాం. మేము మోసపోతామో ఏంటో. మనకైతే బట్టల మార్కెట్ కు తీసుకెళ్లడానికి సిటీ బస్సులు అయితే పక్కనే ఉన్నాయండి. పొరపాటున ఆటో ఎక్కారనుకో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఈ నగరం ఓ సముద్రం. అబ్బా, ఎన్ని వాహనాలు! ట్రాఫిక్ జామ్ అయితే మామూలుగా లేదు. నడుచుకుంటూ పోవాలన్నా ఇబ్బందే, వాహనం పైన వెళ్ళాలన్నా ఇబ్బందే. మేమైతే యూట్యూబ్ లో చూసేసి ఈ ప్రంజ్వల్ అనే షాప్ కు అయితే వచ్చేసాము. చూడండి, కొనే వాళ్ళు కొంటూనే ఉన్నారు, ప్యాకింగ్ చేసే వాళ్ళు ప్యాకింగ్ చేస్తానే ఉన్నారు, సెలక్షన్ అయ్యే సెలక్షన్ అవుతానే ఉన్నది. మేము కూడా వచ్చాం. ఈ మార్కెట్ లో రావాలంటే 10 అంతస్తుల లోపలికి రావాలా. నాకైతే కళ్ళు తిరిగిపోయినాయి. ఈ బిల్డింగ్ అయితే చూడండి ఎంత పెద్దగా ఉన్నదో, ఎంత బాగుందో. అసలు మనం ఇండియాలో ఉన్నామా అమెరికాలో ఉన్నామా కూడా అర్థం కాదు, అంత బాగుంది. ఈ లిఫ్ట్ అయితే చూడండి పాతాళం నుంచి ఆకాశంలో వెళ్తుంది. ఇదిగో చూడండి, రాకెట్ లా వెళ్తుంది కదా. అయ్యో రామా, నేను భూమి మీదే ఉన్నానా అంతరిక్షంలో ఉన్నానా నాకు అసలు అర్థమే కావటం లేదు అసలు. అబ్బో, ఎంత బాగున్నదో. ఈ బిల్డింగ్ ఎంత అయితే ఇలాంటి షాపులే పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట. ప్యాకింగ్ చేసే వాళ్ళు ప్యాకింగ్ చేస్తారు, తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తూనే ఉంటారు. వామ్మో, గ్లాస్ లిఫ్ట్ అయితే యమా పోతుంది చూడు, దూసుకుపోతుంది చూడండి. మేము ఈ మార్కెట్ చూడడానికి అయితే ఎంత పైకి వచ్చామో చూడండి. కిందికి ఒకసారి పొరపాటున కింద పడ్డామే అనుకో, ప్రాణాలు పైకే పోతాయి. ఈ సూరత్ లో మాకు కొన్ని వింతైన వస్తువులు అయితే కనబడ్డాయి. అవి మీకు చూపిస్తాను. ఇదేంటో తెలుసా, చింతపండుని ఎలా ప్యాక్ చేసి అమ్ముతున్నాడో చూడండి. పండ్ల మధ్యలో పెట్టేసి, పండు గాని పండు చింతపండు అన్నమాట. నా వెనకల కనిపిస్తున్నాయి కదా, అవన్నీ బట్టల మార్కెట్లే అన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. కొన్ని చోట్ల ఒరిజినల్ సిల్క్ సింథటిక్ నకిలీ చీరలు అమ్ముతారు. కలర్ బాగుందని కొన్నారనుకో, వారం రోజులకి కలర్ పోతుంది. అందుకే జాగ్రత్త చూసి కొనండి. అందుకే కొనే ముందు 1కి 2 సార్లు 4 సార్లు మీరు చూసుకొని కన్ఫర్మ్ చేసుకున్నాకే కొనండి. సూరత్ అంటే బట్టలు చీరలు అతి తక్కువ ధరలోనే దొరుకుతాయని మురిసిపోతా ఉంటారు వీడియోలు చూసి. అవన్నీ మీరు నమ్మకండి, మనల్ని ఇక్కడికి రప్పించడం కోసం వాడే ట్రిక్కులు అన్నమాట. మేమైతే ఈ అజ్మీరా షాప్ కూడా వచ్చేసాం వీడియో చూసి. ఇది ఒక పెద్ద బట్టల షోరూమ్ అన్నమాట. ఇక్కడ బట్టలు అయితే బానే ఉన్నాయి కానీ వీడియోలో చెప్పినంత తక్కువ ధర అయితే మాత్రం కాదు. దాన్ని చూపించేటప్పుడు మాత్రం 10 రకాలు చెప్తారు. రంగు పోదు, ముడత రాదు, ఇది రాదు, అది రాదు అని. కానీ అంత ఏం ఉండదు అక్కడ. చూడ్డానికైతే పెద్ద షోరూమే. కొన్ని చీరలు అయితే చూడ్డానికి చాలా బాగుంటాయి కానీ ధరలు కూడా ఎక్కువే ఉంటుంది. అందుకే నిజాలు చెప్తున్నా. మా తెలంగాణ నుంచి అయితే చాలా మంది కొనడానికి వచ్చి ఉన్నారు. కొంతమంది అయితే ఇంటి దగ్గరే ఉండేసి ఫోన్లలో ఆర్డర్ పెట్టుకుంటారన్నమాట. నా సలహా ఏంటంటే, మీరు కొనాలనుకుంటే స్వయంగా మీరే వచ్చి కొనుక్కొని వెళ్ళండి. అక్కడ నుంచి మాత్రం ఆర్డర్లు పెట్టుకోకండి, బుకింగ్ చేసుకోకండి. అలా అయితే మోసపోతారు, జాగ్రత్త.
నాకు తెలిసిన ఒక అక్క అయితే అలాగే వెళ్లి స్వయంగా వచ్చి సెలక్షన్ చేసింది గాని మళ్ళా ఆమె సెలక్షన్ చేసి వచ్చేసిన తర్వాత అయితే వాళ్ళు పంపించే దాంట్లో మార్పిడి చేసేసారంట. పాపం 2 లక్షల దాకా నష్టం వచ్చేసిందని చాలా బాధపడింది ఆ అక్క అయితే. ఈ సూరత్ లో అయితే చాలా పెద్ద పెద్ద మార్కెట్లు ఉన్నాయి. అయితే ఏ మార్కెట్ లో ఏ షాప్ లో కొన్నదో నాకైతే అది మాత్రం కన్ఫర్మ్ గా తెలియదు కానీ 2 లక్షలు అయితే నష్టం వచ్చిందని బాధపడి. నేను కూడా కొన్ని సారీస్ అయితే నేను ఇక్కడ కొన్నాను, చాలా బాగున్నాయి సారీస్ అయితే. కొన్ని చోట్ల అయితే వీడియోలు అస్సలు తీయొద్దనే అంటున్నారు, మేమైతే రహస్యంగా తీస్తున్నాం అన్నమాట. ఏది ఏమైనా మీరు జాగ్రత్త ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఒకవేళ వచ్చేటట్టు అయితే స్వయంగా మీరు దాని క్వాలిటీ చూసి దాని రేటు చూసి 1కి 2 సార్లు మీరు చెక్ చేసిన తర్వాతే మీరు కొనండి, పర్వాలేదు. అన్ని బట్టల మార్కెట్ లో మోసం జరుగుద్దని అయితే చెప్పటం లేదు, కొన్ని ఎక్కడో ఒక చోట మనం జాగ్రత్తగా ఉండకపోతే ఖచ్చితంగా మోసపోతాం. కొన్ని బట్టల షోరూమ్ లో అయితే కొత్త చీరలు నలిగిపోతాయని అస్సలు ముట్టనివ్వరు అన్నమాట. ఈ విధంగా క్యాట్లాగ్ అయితే మనకు చూపిస్తారనమాట సెలక్షన్ చేసుకోమని. మళ్ళీ ఇంకో మోసం ఏంటో తెలుసా, ఈ విధంగా సెలక్షన్ చేసినవి కూడా మనం చూసినవి రాకపోవచ్చు, లేదా కొన్ని ప్యాకింగ్ లో డ్యామేజ్లు పంపించే అవకాశం ఉన్నది. అన్ని గమనించుకోనండి. సూరత్ ఇలా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదండి. చూడ్డానికి అయితే చాలా బాగుంది, రాత్రిపూట అయితే ఇంకా బాగుంటుంది. ఈ వర్ధన్ అనే బిల్డింగ్ లో అయితే 100ల కొద్ది బట్టల మార్కెట్లు ఉన్నాయి. అందుకే సూరత్ కు వచ్చే వాళ్ళు ఎవరి మాయలో పడకండి. సూరత్ చీరలు అందమైనవే, కానీ జాగ్రత్త లేకపోతే ఆ అందమే మోసం అయిపోతుంది. జాగ్రత్త. మధ్యవర్తులను అయితే అస్సలు నమ్మొద్దు. కొన్న తర్వాత బిల్ అయితే తప్పనిసరిగా తీసుకోండి. ఎలాగో సూరత్ వచ్చాను కాబట్టి చీరల గురించి వీడియోలు తీయాల్సి వచ్చింది. కొంతమందికైనా ఇక్కడ జరిగే మోసాలు తెలియాలని వీడియో తీసి పెడుతున్నా. తెలియని వాళ్ళకి షేర్ చేయండి. మళ్ళీ తిరిగి మైసూర్ అయితే వెళ్ళిపోతున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ సూరత్.